నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ. మనం 'ప్రేమ పంతమా' అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో 6th పార్ట్ ఇది. ప్రతాప్ భ్రమరని రాజహంస బంగళా ముందర దించేసి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ సెల్యూట్ చేయంగానే భ్రమర లోపలికి అడుగుపెట్టింది. గుమ్మంలోకి అడుగుపెట్టి వస్తున్న భ్రమరని చూసి అప్పుడే పూజ ముగించుకొని బయటికి వచ్చిన రాజ్యలక్ష్మీదేవి ఆనందంతో ఆశ్చర్యంతో చూస్తూ అలాగే నిలబడిపోయింది. భ్రమర ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ కాళ్ళకి దండం పెట్టింది. ఆవిడ భ్రమరని లేపి దగ్గరికి తీసుకొని, భ్రమర, నందుకి కోపమే కాని వాడు చెడ్డవాడు కాదమ్మా అంది. నాకు తెలుసు అత్తయ్య, అందుకే వచ్చేశాను అంది. ఈ లోపల రాజ్ అక్కడికి వచ్చాడు. వదిన, ఆల్ ద బెస్ట్ అన్నాడు. అలాగే అని థ్యాంక్ యూ అని చెప్పింది. అక్కడ పక్కనున్న దేవుడికి నమస్కారం చేసుకుంది. ఈ లోపల కాఫీ కప్పుతో వస్తున్న ముత్యాల్ని చూసి ఆ కప్పు తను అందుకొని లోపలికి గదిలోకి వెళ్ళింది. అప్పుడే టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చాడు నందు బాత్రూంలోంచి. గుడ్ మార్నింగ్ శ్రీవారు అంది. ఉలిక్కిపడి ఆశ్చర్యపడిపోయి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు నందు. ఏంటి వేషం అన్నాడు సీరియస్గా తేరుకొని. దాసీ వేషం. నా స్థానం నాదే కదా, ఇంకెవరిది కాదు కదా. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కాఫీ తీసుకోండి అంది. కాఫీ అందుకొని భ్రమరని చూస్తూ ఉన్నాడు. కాఫీ పెదాలకు తీసుకుంటూ ఉండగా ఆగండి అని అతని చేతి మీద చేయి వేసి ఆ కప్పు తను కూడా పట్టుకొని ఒక సిప్ చేసి, ఇప్పుడు తాగండి, ఫస్ట్ సిప్ నాదేగా అంది. నందు మనసులో ఆనంద కిరటం ఉవ్వెత్తున లేచింది. కానీ బయటపడకుండా కామ్గా భ్రమరని చూస్తూ కాఫీ తాగాడు. దగ్గరకొచ్చి నందు కళ్ళల్లోకి చూసి, ఏంటా చూపు, మీ ఆవిడికి దిష్టి తగులుతుంది అంది. చిన్నగా పొగరుగా నవ్వి తల తిప్పుకున్నాడు నందు. భ్రమర అతని ముఖం తన వైపుకు తిప్పుకొని, మా ఆయన నవ్వితే చాలా బాగుంటారు తెలుసా అంది. తననే చూస్తున్నాడు. ఆరోగెంట్ ఐస్ అంది. తల వంచుకొని నవ్వాడు. వెళ్ళి షెల్ఫ్లోంచి బట్టలు తీసి బయట పెట్టింది. తననే చూస్తున్నాడు కామ్గా. ముత్యాలు అని పిలిచింది. ముత్యాలు పరిగెత్తుకొచ్చింది. ఏంటమ్మా అంది. సున్నిపిండి నూనె తీసుకురా అంది. అది భయంగా నందుని చూసింది. నందు ఏం మాట్లాడలేదు. ఏయ్ అంది. అది మళ్ళీ భ్రమరం చూసింది. చెప్పింది వినిపించలేదా అంది. వినిపించిందమ్మా అంది. అయితే తీసుకురా అంది. అలాగేనమ్మా అనేది పరిగెత్తింది. కాఫీ కప్పు పక్కన పెట్టి, ఏంటి భ్రమరాంబికాదేవి గారు చాలా హుషారుగా ఉన్నారే అన్నాడు. నవ్వి అతని దగ్గరికి వచ్చి, మా ఆయన దగ్గరికి వచ్చాను కదా అందుకని అంది. నేను అంగీకరించకపోతే అన్నాడు. మీ ఇష్టాలతో నాకు పని లేదు డియర్, ఇవన్నీ నా రైట్స్ అని మెళ్ళో ఉన్న పసుపు కొమ్ము చూపించింది. తన మాటలు తనకే అప్పచెప్తోందని అనుకొని నవ్వి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాడు. లేదు మిస్టర్ వాయునందన్ గారు, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకో తెలుసా? ఎందుకు అన్నాడు కళ్ళెగరేసి. వాయునందన్ గారికి తెలుసో లేదో కానీ నా నందుకి ప్రేమించటం తెలుసు. ఆ మనసు నాదే అని నాకు గర్వం అంది. చూద్దాం అన్నాడు. ఓకే డార్లింగ్ అంది. అమ్మా అంది ముత్యాలు. తెచ్చావా అని దాని చేతిలోంచి పళ్ళెం తీసుకుని, చూడు టిఫిన్ రెడీ చెయ్యి, హాట్ బాక్స్లో పెట్టు, నేను వస్తాను అంది. అలాగేనమ్మా అని అది వెళ్ళిపోయింది. బెడ్రూమ్ తలుపు వేసి, స్నానం చేస్తారా లేదా ఎక్సర్సైజ్ చేయాలా అంది సీరియస్గా. తననే చూస్తున్నాడు నందు దగ్గరికి వచ్చి, ఏంటిదంతా అన్నాడు. అంత దగ్గరగా అతన్ని చూసి ముఖం ఎర్రబడినా తమాయించుకొని సర్దుకొని, నందు, మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తానని మీరు అనుకున్నారా అంది. వదలవా అన్నాడు తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. తల అటు ఇటు ఊపి, చచ్చినా వదలను అంది. గుడ్, కీప్ ఇట్ అప్ భ్రమరాంబికాదేవి. నాకు సెంటిమెంట్స్ లేవు అన్నాడు. నాకున్నాయి అంది. నేను పిలిచే వరకు రానన్నారు, ఎలా వచ్చారు అన్నాడు. నందు నోరు పిలవలేదు కానీ మనసు పిలిచింది. అది నా మనసు విన్నది అంది. గిరుక్కున తిరిగాడు తన వైపుకి. అతని కళ్ళు మెరిసినాయి. ఫూల్ అన్నాడు తన నెత్తిమీద మొట్టి. నందు, నిజం ఒప్పుకొనటానికి ధైర్యం కావాలండి అంది. నవ్వి బాత్రూమ్ వైపుకు వెళ్ళబోయాడు అతను. తను రాబోయింది. నో, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఏంటి, నేనా తలంట అంది. రెండు అన్నాడు. నేను పోస్తాను, నా మొగుడికే నేను పోస్తోంది, పరాయివాడికి కాదు అంది. భ్రమి అన్నాడు. వెళ్ళి బాత్రూంలో వాటర్ ట్యాప్ తిప్పుతూ,
ఏంటి సిగ్గా అంది. ఏయ్ అన్నాడు. లేకపోతే రండి అంది. పైజమా లాల్చీ తీసేసి డ్రాయర్తో వచ్చి ఏంటి నా సిగ్గునే ఛాలెంజ్ చేస్తున్నావా అన్నాడు. నాకేం సిగ్గులేదు అంది. విప్పేనా అయితే ఇది కూడా అన్నాడు. భ్రమర ముఖం ఎర్రబడిపోయింది. నందు పెద్దగా నవ్వి భ్రమి వద్దు అలవాట్లేని పనులు చేయకు అన్నాడు. నాకేం సిగ్గులేదు అంది. ఓ రియల్లీ అన్నాడు. తర్వాత భ్రమర ముఖం చూసి నిగ్రహించుకొని భ్రమర కూడా సిగ్గుపడిపోయింది. కానీ బయట పడకుండా ట్యాప్ వైపు తిప్పి నీళ్లు తిప్పుతున్నట్టు అటు నిలబడిపోయింది. నవ్వి స్టూల్ మీద కూర్చుంటూ దాసీల చేత చేయించుకోవటం మాకు అలవాటే. ఈ జమీందారుల ఇంట ఇవన్నీ మాకు అలవాట్లే అన్నాడు. నందుకి నూనె రాసి తలకి నూనె రాస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చి అతని శరీరం మీద పడ్డాయి. చివ్వున తలెత్తాడు. వెనక్కి తిరగబోయిన భ్రమర్ని తన వైపుకు తిప్పుకున్నాడు. ఏంటి అన్నాడు. ఏం లేదు అంది. దాసి అన్నానా అన్నాడు. కాదు అంది. మరి అన్నాడు. మిమ్మల్ని ఒక మాట అడగనా అంది. అడుగు అన్నాడు తనని దగ్గరగా తీసుకుని. భ్రమి చెప్పు ప్లీజ్ అన్నాడు. అతని ముఖం చూసి వెనక్కి జరగబోయింది. మొదల్లేదు. నందు మీ దృష్టిలో నేను ఎలాంటి దాన్ని అంది. ఎందుకలా అడిగావు అన్నాడు. ఆ రోజు మీరు నన్ను ప్రతాప్ నా ప్రేమికుడా అతనితో వెళ్ళిపోనా ఎలా అన్నారు ఈ మాట అంది కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి అప్పటికే బుగ్గలు తడిపేస్తుంటే. నందు ముఖం కూడా ఎరుపెక్కింది. భ్రమి అని ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకొని సారీ కోపంలో ఆవేశంలో వచ్చేసింది. తర్వాత ఆ మాట అన్నందుకు నిన్ను కొట్టినందుకు ఎంత బాధపడ్డానో నాకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు అని అన్నాడు తను కూడా బాధగా. నందు ఒక్క మాట వినండి, మీకిష్టమైతే చేరతీయండి, లేదంట మీ దాసిగా బ్రతకనీయండి. మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఓకే, కానీ నన్ను ఇంకో మొగాడితో కలిపి మాట్లాడితే మాత్రం భ్రమర బ్రతకదు. ఆ రోజు నుంచి నేను ఈ మాట మిమ్మల్ని అడగాలని ఎంతో అనుకున్నాను. గుండెలో దాచుకోలేక మిమ్మల్ని ప్రత్యక్షంగా అడగాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. అంతేకాని అని స్నానం చేసిరండి. సారీ, మీరు గెట్అవుట్ అన్న మీ మాట అతిక్రమించి వచ్చినందుకు అని నందు ఏదో చెప్పేలోగానే గమాలన తలుపు తీసుకొని వచ్చేసింది బయటికి. పావుగంటలో బయటికి వచ్చాడు నందు. గదిలోకి వచ్చి డ్రెస్ వేసుకుంటూ భ్రమరనే చూస్తున్నాడు. భ్రమర ట్రేలో టిఫిన్ జ్యూసు తీసుకొచ్చి అక్కడ టీపాయ్ మీద పెట్టింది. అద్దంలోంచి ఆమెనే గమనిస్తూ తను ఇందాకున్న చీర తీసేసి వేరే కొత్త డ్రెస్ వేసుకుంది. తను తెచ్చిన వాటిల్లోంచి కాటన్దైనా చీపుదైనా దానిలో భ్రమర మెరిసిపోతోంది. భ్రమి సారీ అన్నాడు వచ్చి కూర్చుండి. టిఫిన్ తీసుకోండి అంది. భ్రమర అని దగ్గరకు వచ్చాడు. తలెత్తి చూసింది. భ్రమి రియల్లీ సారీ అన్నాడు. కళ్ళెత్తింది. బ్యూటిఫుల్ ఐస్ అన్నాడు. నవ్వి తినండి అంది. నువ్వు తిందుగాని అన్నాడు. వద్దు, యజమానులు తిన్నాక దాసీలు తినటం జమీందార్ల ఇంట ఆనువాయితీ అంది. భ్రమి అని ఏదో చెప్పే లోపల తలుపు ఢామ్మని తెరుచుకుంది. హాయ్ బావా అంటూ వచ్చింది స్వప్న లోపలికి. అరే నువ్వెప్పుడొచ్చావు అన్నాడు. ఇప్పుడే. ఎవరి అమ్మాయి అంది. ఎవరో చెప్పు చూద్దాం అన్నాడు. ఓ నీ దాసి పెళ్ళమా అంది వెటకారంగా. ఇద్దరు ముఖాలు ఎర్రబడిపోయినాయి. భ్రమర నందుని చూశాడు. ఏంటి ఇక్కడ చేరింది అంది. స్వప్న ఏంటా మాటలు? భ్రమర ఎవరికి దాసి కాదు తను అనేదో చెప్పబోయే లోపల ఓ బావా నాకు తెలుసు, ఓల్డ్ స్టోరీ. ఏంటి ఇంకా ఈ జిడ్డు మనల్ని వదలలేదా? చూడు మన ఎంగేజ్మెంట్ జరగబోతోంది. ఇలాంటి చీప్ కనెక్షన్స్ ఇంకా నీ బెడ్రూమ్ దాకా వస్తే నేను ఊరుకోను. ఆవిడికి ఎంతో కొంత ఇచ్చి పంపేయి అంది. భ్రమర ముఖంలో నెత్తుటి చుక్కలేదు. స్వప్న అని ఏదో చెప్పే లోపల స్వప్న తల్లి వర్ధని వెనకాల నుంచి వచ్చింది. ఎవరి అమ్మాయి నందు అంది. అదే అమ్మా బావ చెప్పిన స్టోరీలో సూర్య కిల్లర్ అంది. భ్రమర గబగబా లేచి వెళ్ళిపోయింది వినలేని దానిలాగా గదిలోంచి. నందు ముఖం మాడిపోయింది. నందు ఇంకా అమ్మాయి ఇక్కడ ఎందుకుంది అంది. ఈ లోపల రాజలక్ష్మి రావడంతో ఆ టాపిక్ డైవర్ట్ అయింది. పళ్ళెల్లో పెట్టిన చేయి తినకుండానే కడిగేసుకుని లేచాడు నందు. భ్రమర కోసం బయటికి వచ్చాడు. ఎక్కడా కనిపించలేదు. నందు గట్టిగానే మాట్లాడేవాడే, కానీ వర్ధని ముగుడు అదే స్వప్న తండ్రి కూడా రావడంతో తమాయించుకున్నాడు. మావయ్య రండి, ఎలా ఉన్నారు అన్నాడు ఆయన్ని పలకరిస్తూ. ఫైన్ నందు, ఎనీహౌ కంగ్రాచులేషన్స్, ఎంగేజ్మెంట్కి డేట్ ఇచ్చినందుకు ఒప్పుకున్నందుకు అన్నాడు. నవ్వలేక నవ్వాడు నందు.
రాజు అన్ననే చూస్తూ గమనిస్తున్నాడు. నందు, కళ ఇలా చేస్తుందని అనుకోలేదు అన్నాడు. లీవిట్ మావయ్య, ఇంకేదన్నా చెప్పండి అన్నాడు లేని నవ్వు తెచ్చుకుంటూ. నందు, నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు తెలియదని కాదు, నువ్వు అన్నింట్లో సమర్థుడివి, తెలియగలవాడివి, అయినా పెద్దవాడిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. గుళ్ళో తాళి కట్టినా, ఎలా తాళి కట్టినా ఆ అమ్మాయి నీ భార్య, అయినా ఆ అమ్మాయి నీ జోలికి రాదన్నావు. నీ నమ్మకానికి ఐ అగ్రీ, కానీ లీగల్గా ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు దేనికైనా తెగిస్తారు. మీ ఉద్దేశం అన్నాడు నందు సీరియస్గా. నందు, ఎందుకైనా మంచిది ఆ అమ్మాయి దగ్గర ఎంటీ పేపర్స్ మీద సంతకం తీసుకో. అదర్వైజ్ లీగల్గా నీకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదని రాయించుకో. ఏమో ఎవరి బుద్ధులు ఎలా మారతాయో, ఎలా ఉంటాయో. ఆ అమ్మాయి నీ ఆస్తికి ఆశపడి మావయ్య అన్నాడు ఇంకా వినలేని వాడిలా. నందు, కీడించి మేలించాలన్నారు, నీకేదన్నా అపకారం చేస్తే సో లిజన్ టు మీ అన్నాడు ఆయన. రాజు నవ్వుకున్నాడు మనసులో. అయిపోయింది, తెచ్చిపెట్టుకున్న సహనం నందు గారికి అయిపోయింది అని అనుకుంటున్నాడు. ఈ లోపల వర్ధని వచ్చింది. నందు, నువ్వు అమాయకుడివిరా, ఇంట్లో చేరి మన కళని కూడా ఏమార్చారేమో అని నా అనుమానం అంది. కళకి నచ్చ చెప్పి ఆ ఉజ్జులోంచి బయటికి తీసుకొద్దాం. చూడు, ఏదన్నా మంచి అమెరికా సంబంధం చూసి కళకి పెళ్లి చేసి మళ్ళీ పంపిద్దాం. చూడరా నాన్న, ఆ పిల్ల చూడటానికి ఎర్రగా బుర్రగా ఉంది, అందుకే పాపం మన సూర్య కూడా తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు ఆ మాయలో పడి అంది. నందుకి సూర్య పేరెత్తగానే నిజంగానే బాధ వచ్చింది. నాన్న నందు, నువ్వు ఈ జంజాటన వదిలించుకో. ఇలాంటి వాళ్ళు మొదట ఇలానే ఉంటారు మెత్తగా, తర్వాత ఏకుకు మేకై కూర్చుంటారు అంది. బావా, అయినా ఆ అమ్మాయి నీ బెడ్రూమ్లో ఏం చేస్తోంది అంది. నందుకి సహనం పూర్తిగా అయిపోయింది. బరెస్ట్ అవటానికి రెడీగా ఉన్నారు. ప్రతి భార్య ప్రతి భర్తకి చేసేదే చేస్తోంది అన్నాడు కొంచెం సీరియస్గా. అందరూ అవాక్కై చూశారు. అదే టిఫిన్ పెడుతోంది అన్నాడు. ఓ అన్నారు వాళ్ళు నవ్వుతూ. కానీ రాజుకి రాజ్యలక్ష్మికి అర్థమైంది నందు బరెస్ట్ అవడానికి రెడీగా ఉన్నాడని. వాళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. మావయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత కలుస్తాను అని వాళ్ళ ఆన్సర్కి కూడా ఆశించకుండా బయటికి వచ్చేశాడు నందు. భ్రమరా అని పిలిచాడు, కానీ కనిపించలేదు. లోపలంతా వెతికాడు, కనిపించలేదు. ముచ్చాలు అన్న కాకకి అందరూ పనివాళ్లతో సైతం వచ్చి ఎదురుగా నిలబడ్డారు. భ్రమర ఏది అన్నాడు. తెలీదు బాబుగారు అన్నది. నందు ముఖం ఇంకా మారిపోయింది, కఠినమైపోయింది. అందరూ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? చూడండి అని గట్టిగా అన్నాడు. అందరూ వెతికి వచ్చి కనిపించలేదు బాబు అన్నారు. వాచ్మెన్ని పిలిచాడు. ఒక 10 నిమిషాల కిందట ఆటోలో ఎక్కి వెళ్ళిపోయారు బాబు అన్నాడు వాచ్మెను. నందు, బావా అని వెనకాల నుంచి ఎవరైనా పిలుస్తున్నా కూడా ఆ పిలుపులు నందు చెవులకి వినిపించలేదు. సరాసరి భ్రమర బంగళా ముందర ఆగింది నందు కారు. జాన్ వెనకాల వెళ్ళదలుచుకున్న గబగబా అప్పటికే కారు గుమ్మల్లోంచి పరుగులు తీసింది. భ్రమర బంగళా ముందర వచ్చి ఆగింది. గబగబా లోపలికి రాబోయి ఆగాడు గుమ్మంలోనే. ఇదిగో ముద్దకో ముద్దు ఇవ్వాలి అన్నాడు ప్రతాప్. అబ్బా, ఏంటి అల్లరి ప్రతాప్, ఎవరైనా వస్తే బాగోదు అంది. ఏయ్ గౌరీ, పూట రానంది. భ్రమర అత్తారింటికి వెళ్ళింది, సో ఇంకెవరు రారు, అమ్మాయి నా చేతిలో చిక్కింది అన్నాడు ప్రతాప్. ఏయ్, రాత్రి సరిపోలేదా, పగలు కూడా ఈ అల్లరేంటి అంది. అన్నం ముద్ద నోట్లో పెట్టి 24 అవర్స్ సరిపో కొత్త జంటలకి తెలుసా అన్నాడు ప్రతాప్. ఇంత అల్లరి చేస్తే నేను అలసిపోతాను అంది. పోనీలే, కాళ్ళు ఒత్తుతాను రాత్రికి అన్నాడు. ఇంకా అంది. ఇంకా అని ఆ అమ్మాయికి ఆ బుగ్గ మీద ఈ బుగ్గ మీద ముద్దులు పెడుతూ ఇలా 100 ముద్దులు పెడతాను అన్నాడు. ఇంకా అంది. ఇంకా అని ముందరికి రాబోతున్న ప్రతాప్ని యొక్క తోపు తోసి పరిగెత్తింది కళ. కళ, ఆగు, ఇప్పుడు దొరకలేదనుకో రాత్రికి అని ఏదో చెప్పబోతూ గుమ్మం దాకా వచ్చి నిలువెత్తు నుంచున్న నందుని చూసి ఆగిపోయాడు ప్రతాప్. అప్పటికే అక్కడి దాకా వచ్చి ఆగిపోయిన కళ అదే పరిస్థితుల్లో ఉంది. ప్రతాపే ముందర తేరుకొని నందు లోపలికి రండి అన్నాడు. కళ అప్పటికి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు తేరుకొని రా అన్నయ్య అంది. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అన్నాడు. నోనో అని వెనక్కి అడుగు వేసి ప్రతాపు వెనకాల
ఉందేమో నందు వెనకాల అని చూస్తున్నాడు. నందు, భ్రమర రాలేదా అన్నాడు. భ్రమర్ ఇక్కడికి రాలేదా అన్నాడు నందు ఆందోళనగా. కళా, ప్రతాప్ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. కళ నందు దగ్గరికి వచ్చి, వదిన నీ దగ్గరికి రాలేదా అన్నయ్య అంది భయంగా. కళ పైనుందేమో చూడు అన్నాడు. లేదు నందు, నేనిక్కడే ఉన్నాను ఇప్పటిదాకా అన్నాడు ప్రతాప్. భ్రమి అని పిచ్చి పట్టిన వాళ్ళ బయటికి పరిగెడుతున్న నందుని చూసి కళా, ప్రతాప్ అదిరిపోయారు. వాళ్ళు కూడా గబగబా చేతులు కడుక్కొని ఇంటికి తాళం వేసి వెనకాల ఇంకో కారులో నందు వెనకాల పరుగులు తీశారు. అన్ని చోట్ల వెతికారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. తెలిసిన వాళ్ళందరినీ విచారించారు. నందు మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు. రాజ్ తనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పారు. పోలీస్ ఆఫీసర్లకి ఫోన్ చేసి కనుక్కోమన్నాడు. అందరూ నందుని పలకరించాలంటేనే భయపడ్డారు. రాజ్ ధైర్యం చేసి అన్నయ్య అన్నాడు. రాజ్నే చూశాడు నందు. నా భ్రమర నాకు దొరుకుతుందా రాజ్ అన్నాడు. తప్పకుండా దొరుకుతుంది. ఏంటిది చిన్నపిల్లాళ్ళ అన్నాడు. తనకి తెలియకుండానే తన కళ్ళల్లోంచి నీరు కారుతున్నా తను గమనించట్లేదని అర్థమైంది రాజ్కి. బయట జోరున వాన ఆ రాత్రంతా కురిసింది. మొన్నాడు సాయంత్రం వరకు భ్రమర జాడ తెలియలేదు. నందుకి ఎంత చెప్పినా కూడా నోట్లో ఏం పెట్టుకోలేదు. మర్నాడైనా కూడా ఆ సోఫాలోనే కూర్చొని అలాగే కళ్ళు మూసుకొని ఉన్నాడు. రాజ్ కూడా ఏం చేయాలో అర్థమవలేదు. నందుకి ఎదురు సోఫాలో తను కూడా కూర్చొని ఉన్నాడు. ఈ లోపల ల్యాండ్ లైన్ మోగింది. రాజ్ ఎత్తాడు. వాట్ అన్నాడు. వస్తున్నాం అని. అన్నయ్య రా అన్నాడు. ఏమైంది రాజ్? భ్రమర ఓకేనా అన్నాడు గాబరాగా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వదిన ఎక్కడుందో తెలిసింది రా అని కారులో ఎక్కారు అన్నదమ్ములిద్దరు. కళా, ప్రతాప్ కూడా వచ్చారు. ఎక్కమన్నట్టు సైగ చేశాడు రాజ్. వాళ్ళిద్దరు కూడా వెనకాలెక్కారు. అదేంటి, మన తోట వైపుకి ఎందుకు వెళ్తున్నావు అన్నాడు నందు. తోటలోకి స్పీడ్గా వచ్చి ఆగింది కారు. దా అన్నయ్య అని అందరూ దిగారు. తోటమాలి ఎదురొచ్చాడు. బాబు, మొన్న సాయంత్రం ఈ అమ్మ ఇక్కడికి వచ్చారు. నేను చూశాను. వాన వచ్చేట్లుంది, వెళ్ళిపోండమ్మా అని అన్నాను. ఆమె పలకలేదు. ఎవరు మీరు అని అడిగాను. అయినా చెప్పలేదు. సూర్యాబాబు గారి సమాధి దగ్గర కూర్చొని చాలాసేపు ఏడ్చారు. వెళ్ళమని ఎంత చెప్పినా వెళ్ళలేదు. నేను కాసేపు ఉండి వెళ్ళిపోతారేమో అనుకొని నేను వెళ్ళిపోయాను. అయినా కూడా ఈ వానలో ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇవాళ పొద్దున వచ్చి చూస్తే ఏడనే పడి ఉంది బాబు. ఎంత పిలిచినా పలకటం లేదు, ఎంత కదిపినా మాట్లాడటం లేదు. నాకు భయం వేసి మీకు ఫోన్ చేశాను అన్నాడు వాడు. అందరూ భయంగా చూస్తున్నారు. నందు కాళ్ళు చేతులు వణికిపోయినాయి. వణుకుతున్న చేతులతో భ్రమి అని పిలిచాడు. పలకలేదు. భ్రమరా అని గట్టిగా దగ్గరికి తీసుకున్నాడు. అయినా కూడా పలకలేదు. భ్రమి అని గట్టిగా పెద్దగా అరుచుకుంటూ ఏడుస్తున్నాడు. అందరూ అదిరిపడి చూశారు నందుని. భ్రమి కళ్ళు తెరు. భ్రమి నేనే నిన్ను చంపేశాను. భ్రమి నీ నందుని విడిచి వెళ్ళలేవు. భ్రమి సూర్య నన్ను క్షమించడు. కళ్ళు తెరు. భ్రమి అని ఏడుస్తున్న నందు చేతిలోని భ్రమరని చూస్తున్న ప్రతాప్ వంక చూసి, ప్రతాప్ చూసావా, నేనే నా భ్రమరని చంపేశాను. ఆ రోజు వదిలేసిన నిన్ను పెళ్లి చేసుకొని ఉండేది, హాయిగా ఉండేది. నందు ప్లీజ్ అన్నాడు ప్రతాప్ వారింపుగా. అయినా కూడా నందు పట్టించుకునే స్థితిలో లేడు. ప్రతాప్ నేను హంతకుణ్ణి రాజ్, నేను హంతకుడినిరా, నేను కూడా చచ్చిపోతాను, నాకు బ్రతికే హక్కు లేదు రాజ్ అంటున్న నందుని ఆపలేక భయపడిపోయారందరూ. నందు, భ్రమర బ్రతికే ఉంది, దా హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏంటిది, ఛీ లే అని ప్రతాప్ నందుని పక్కకి జరిపి నందు చేతిలోని భ్రమరని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కారులోకి ఎక్కించి కూర్చోనందు దా అని అన్నాడు. భ్రమర పక్కన కూర్చోదా అన్నాడు. వద్దు ప్రతాప్, నేను తగిలితే భ్రమర నిజంగానే చచ్చిపోతుంది అంటున్న ప్రతాప్ని చూసి నందు నందుని చూసి ప్రతాప్ చచా అవేం మాటలు, దా అని బలవంతంగా నందుని కూర్చోపెట్టి నందు ఒడిలోకి భ్రమర వచ్చేటట్టు తలపెట్టి రాజ్ పద అన్నాడు. కళ కూడా గబాల్నే ఎక్కేసింది. ఎమర్జెన్సీ వార్డులోకి భ్రమరని తీసుకెళ్లారు. 10 లంకణాలు చేసిన వాడిలా అయిపోయాడు నందు.
అందరికీ భ్రమర కన్నా నందుని చూస్తే భయంగా బెంగగా అనిపించింది. పిచ్చివాడిలా తయారయ్యాడు. తల్లి వచ్చి చెప్పినా కూడా మాట్లాడలేదు, తాగలేదు, తినలేదు. డాక్టర్లు బయటికి వచ్చారు. అందరూ ఆయన్ని చూశారు. నౌ షీ ఈజ్ ఆల్ రైట్, అవుట్ ఆఫ్ డేంజర్. మీరు ఒక అరగంట తేవడం ఆలస్యమైతే మాత్రం చాలా రిస్క్ అయ్యేది. నో, హర్ హెల్త్ ఈజ్ స్టెబుల్, డోంట్ వరీ అని అక్కడ పిచ్చివాళ్ళ ఉన్న నందుని చూసి, చూడండి మిస్టర్ నందు, ప్లీజ్ ఏదన్నా మీరు కూడా తిని తాగి ఫ్రెష్ అయ్యి రండి. తనకి సెలైన్ ఎక్కుతోంది. తను కళ్ళు తెరిచేసరికి మిమ్మల్ని ఇలా చూస్తే రిస్క్, సో గో అండ్ గెట్ రెడీ, ఫ్రెష్ అయ్యి రండి అన్నాడు డాక్టర్. తలూపాడు నందు. అప్పుడే తేరుకున్నాడు. నందు హాస్పిటల్లోనే వాష్రూమ్కి వెళ్ళి అక్కడే ఒక కప్పు బలవంతాన రాజు ఇప్పిస్తే తాగాడు. కళ్ళు మూసుకొని పడుకొని ఉంది భ్రమర. గౌరీ వచ్చింది. కళ ద్వారా నందు విషయం తెలిసి ఆశ్చర్యపోయింది, ఆనందం కూడా పడింది. అన్నయ్య కాస్త ఏదన్నా తిను అని అడిగాడు రాజ్. కళ కూడా అడిగింది. వద్దు అన్నాడు. గౌరికి ఏదో గుర్తొచ్చినట్లు గబగబా ప్రతాప్ని అడిగి తాళాలు తీసుకొని ఇంటికి పరిగెత్తుకెళ్ళింది. నందు దగ్గరికి వచ్చి పెద్ద గ్లాస్తో జ్యూస్ తీసుకొచ్చింది. తర్వాత ఒక అరగంటకి నందు గౌరిని చూసి, వద్దు గౌరీ అన్నాడు. బాబు, మీరంటే భ్రమరమ్మకి చాలా చాలా ఇష్టం. ఆ అమ్మ ప్రాణం తెలుసా అంది. కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి నందుకి. నందు బాబు, మీరు ఈ రసం తాగితే భ్రమరమ్మకి నచ్చిన ఇష్టమైనది మీకొకటి ఇస్తాను అంది. దాన్ని ఆశ్చర్యపోతూ చూసి, ఏంటది అన్నాడు. తాగండి చెప్తా అంది. అందరూ చూస్తున్నారు. నిజంగానా అన్నాడు. నిజం బాబు, నా మీదొట్టు అంది. తాగాడు. దాని చేతిలో ఒక సంచి ఉంది. ఆ సంచిలోంచి డైరీ తీసి, బాబు, భ్రమరమ్మకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా దీనిలో రాసేది. నేను భ్రమరమ్మని ఒకసారి అడిగినప్పుడు ఆ అమ్మ నాకు చెప్పింది, భ్రమరమ్మ మిమ్మల్ని చూసిన తొలి నాటి నుంచి ఆ ముచ్చట్లన్నీ దీనిలో రాసుకుంది. చదువుకో బాబు, నీ మనసు తేలికవుతుంది. ఇగో ఈ లోపల ఆ అమ్మ కళ్ళు తెరుస్తుంది అంది. గౌరీ అన్నాడు. అవును బాబు, నేను ఏంటి రాస్తావమ్మా దానిలో అంటే నా మనసు అని అనేది భ్రమరమ్మ. బాధపడకయ్యా, చదువుకో, మనసు తేలికవుతుంది అంది. తలూపాడు దాన్ని ప్రేమగా చూస్తూ. అందరూ గౌరిని ప్రశంసాపూర్వకంగా చూశారు నందు చేత జ్యూస్ తాగించినందుకు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భ్రమర కళ్ళు తెరుస్తుందా, అసలుకి ఆ డైరీలో భ్రమర ఏం రాసుకుంది, నందుకి ఏం నిజాలు తెలుస్తాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అవి చెప్పుకుందాం. అప్పటి వరకు ముందర ఎపిసోడ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి వాటిని కూడా ఒక్కసారి చూడండి. అప్పుడు కథ మొత్తం మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.